ప్రతి ఒక్క జీవుడు వ్యక్తిగత ఆత్మ అయినందున ఒకప్పుడు బాలునిగా, ఒకప్పుడు యువకునిగా, మరొకప్పుడు వృద్ధునిగా కనబడుతూ ప్రతి క్షణము తన దేహమును మార్చుతుండును. కానీ ఆత్మ అదే కొనసాగుతూ ఎట్టి మార్పు లేకుండా ఉండును. ఈ వ్యక్తిగత జీవితాత్మ చివరికి మరణ సమయములో దేహమును విడిచి మరొక దేహంలోకి పరిణామము చెందును. తరువాతి జన్మలో భౌతికము లేక ఆధ్యాత్మికము లేక మరొక దేహమును పొందుట నిశ్చయమగుట చేత తానెవరి కొరకు చింతిస్తున్నాడో అట్టి భీష్మద్రోణుల మరణ విషయంలో అర్జునుడు శోకించనవసరము లేదు. అంతేకాకుండా వారు తమ పాత దేహములను విడిచి నూతన దేహములను పొంది తిరిగి నూతన శక్తిని పొందబోతున్నందుకు అతడు సంతోషించవలెను. జీవితములో మానవుని కర్మననుసరించి వివిధ రకముల సుఖదుఖముల కొరకై అట్టి దేహ మార్పులు కలుగుతుండును. భీష్ముడు మరియు ద్రోణుడు ఇరువురును పుణ్యాత్ములగుట చేత తరువాతి జన్మలో వారు తప్పక ఆధ్యాత్మిక దేహములనే పొందగలుగురు, లేక కనీసము భౌతిక జీవిత ఉన్నత సుఖముల కొరకై స్వర్గలోక వాసుల దేహములనైనా పొందగలరు. కనుక రెండిటిలో ఏది జరిగినను చింతించుటకు కారణమేమీ ఉండదు. జీవాత్మ, పరమాత్మ మరియు భౌతిక, ఆధ్యాత్మిక ప్రకృతి స్థితులకు సంబంధించిన జ్ఞానమును పరిపూర్ణముగా కలిగి ఉండునట్టి వ్యక్తి ధీరుడనబడును. అట్టి వ్యక్తి దేహముల మార్పు చేత ఎన్నడూను మోహముకు గురికాడు. ఆత్మ ముక్కలుగా ఖండించబడదనే ప్రతిపాదనను ఆధారముగా చేసుకుని పలుకు మాయావాదుల ఏకాత్మవాదమును అంగీకరించలేము. అట్లు వివిధ ప్రత్యేగాత్మలుగా ఖండించబడుట పరమాత్మను మార్పు చెందు వానిగా చేయును. ఇది పరమాత్మ మార్పు రహితమనే సిద్ధాంతముకు విరుద్ధము. భగవద్గీతలో నిర్ధారించబడినట్లుగా భగవదంశలు శాశ్వతముగా నిలిచి క్షరములుగా పిలువబడును. అనగా భౌతిక ప్రకృతికి పతనమయ్యే స్వభావమును కలిగిన వారు ముక్తి నొందిన పిమ్మట కూడా అట్లే అంశరూపంలో శాశ్వతముగా నిలిచి ఉండురు. అనగా భౌతిక ప్రకృతి పతనమయ్యే స్వభావమును కలిగిన వారు ముక్తి నొందిన పిమ్మట కూడా అట్లే అంశరూపంలో శాశ్వతముగా నిలిచి ఉండును. కానీ జీవాత్మ ముక్తిని పొందుట పిమ్మట కూడా దేవాది దేవునితో కలిసి జ్ఞానము, ఆనందముతో కూడిన నిత్య జీవితమును కొనసాగించును. దేహములన్నిటిలోనూ నెలకొని పరమాత్మగా పిలువబడు అంతర్యామికి బింబ ప్రతిబింబ సిద్ధాంతమును అన్వయింపవచ్చును. అతడు బద్ధజీవునికి భిన్నుడు. ఆకాశము నీటిలో ప్రతిబింబించినప్పుడు ఆ ప్రతిబింబములో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు కూడా కనిపించును. నక్షత్రములను జీవులతోనూ, సూర్యుని లేక చంద్రుని పరమపురుషునితోనూ పోల్చవచ్చును. ఇక్కడ అర్జునుడు అంశభూతుడైన జీవాత్మకు ప్రాతినిధ్యము వహించును. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్మయు ఉన్నాడు. 4వ అధ్యాయపు ఆరంభములో తెలుపబడినట్లు వారిరువురును సమాన స్థితికి చెందినవారు కారు. అర్జునుడు కూడా శ్రీకృష్ణునితో సమాన స్థితిలో ఉండినచో శ్రీకృష్ణుడు అర్జునుని కంటేను ఉన్నతుడు కాకపోయినచో వారిరువురి నడుమ గల ఉపదేశకుడు మరియు ఉపదేశములను పొందువాడును సంబంధము అర్థరహితమగును. వారిరువురును మాయాశక్తి చేత మోహితులైనచో అందులో ఒకరు గురువు మరొకరు శిష్యుడయ్యేందుకు అవసరమే ఉండదు.
మాయా బంధములలో చిక్కుకొనిన వారెవరునూ ప్రామాణిక ఉపదేశకులుగా ఉండలేరు. అట్టి ఉపదేశము వ్యర్థమగును. కనుక ఇట్టి ప్రస్తుత పరిస్థితులలో మాయామోహితుడు విస్మృతాత్మయైన అర్జునుని కంటే శ్రీకృష్ణ భగవానుడే దేవాదిదేవునిగా అత్యున్నత స్థితిలో ఉన్నట్లుగా అంగీకరించబడెను.